ఏదో ఒక సాధించేటువంటి కార్యక్రమంలో ఉంటారు. హీ మ్యాన్ ఒక కార్యక్రమం తీసుకుంటాడు, స్పైడర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు, సూపర్ మ్యాన్ ఒకటి తీసుకుంటాడు. దావోస్ మ్యాన్ తాలూకా క్యారెక్టర్, ఈ ఫిక్షనల్ క్యారెక్టర్ తాలూకా క్యారెక్టరైజేషన్ ఏంటంటే, ప్రతి సంవత్సరం ఒక 25 కోట్ల రూపాయలు పెట్టి దావోస్ వెళ్తాడు, ఫుల్గా పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు, తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం ఖాళీ చేతులు ఊపుకుంటూ వస్తాడు అనేటువంటిది ఈ క్యారెక్టర్ తాలూకా ముఖ్య సారాంశం అన్నమాట. ఇది దావోస్ మ్యాన్ తాలూకా గొప్పతనం. ఆ ఫిక్షనల్ క్యారెక్టర్స్తో పాటు ఈ దావోస్ మ్యాన్ క్యారెక్టర్ కూడా కలిసిపోయి ఈ రాష్ట్రానికి ఈ ఫిక్షనల్ స్టోరీస్ అన్ని కూడా చూపించి ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మభ్య పెట్టడం, మోసం చేయడం, మళ్ళీ తిరిగి జనవరి వస్తే మళ్ళీ దావోస్ పారిపోవడం. ఇప్పుడే చూసాం. అంటే వీరు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చివరికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కూడా ఏ రకంగా రాజకీయాలు వాడుకున్నారో, ఏ రకంగా అబాస్పాలు అయిపోయారో, చివరికి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అసలు యానిమల్ ఫ్యాట్ అనేటువంటిదే లేదు అందులో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క వ్యక్తి తాలూకా ప్రమేయం అందులో లేదు అని చెప్పి ఛార్జ్ షీట్ తెలియజేస్తూ ఉంది. అంటే మీ రాజకీయ అవసరాల కోసం చివరికి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా చివరికి వదలనటువంటి పరిస్థితులు మీ నీచ రాజకీయాలకి మీరు వాడుకున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. మీకేదో హైందవ ధర్మం మీద, సనాతన ధర్మం మీద గౌరవం ఉన్నట్టు, దాని మీద ప్రేమ ఉన్నట్టు, ఇంకెవరికి లేనట్టు మీరు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నిన్న చూశారు అన్నవరంలో ఏం జరిగిందో. అన్నవరం ప్రసాదం చూశారు కదా. అత్యంత పవిత్రమైనటువంటి అన్నవరం ప్రసాదం, ఆ ప్రసాదం మీద ఎలుకలు ఏ రకంగా తిరుగుతున్నాయో, ఏ రకంగా దాని శాంక్టిటీని వీరు నీరుగార్చేశారు అనేటువంటి దానికి అదొక ఉదాహరణ. ఇటువంటి ఒక్కటి కాదు, అనేక. మొన్న పలాసలో ఇన్సిడెంట్ జరిగి దాదాపు 10 మంది చనిపోతే అది ప్రైవేట్ సంస్థ, ప్రైవేట్ టెంపుల్, మాకేం సంబంధం అన్నారు. మరి అన్నవరం ఉంది. సో లేనిపోయినటువంటి ప్రేమని, లేనిపోయినటువంటి వాటిని తీసుకుని వచ్చి మీకేదో ప్రేమ ఉన్నట్టుగా, లేదా ఆ గౌరవం మీద, లేదా ఆ ధర్మం మీద మీకు గౌరవం ఉన్నట్టుగా చిత్రీకరించి ఎదుటివాడిని ఏదో కించపరచాలి, ఎదుటివాడిని విమర్శించాలి అనేటువంటి ప్రయత్నాలు మానుకోండి. తిరిగి మీకే అది బూమరాంగ్ అవుద్ది. గడిచినటువంటి 20 మాసాలుగా అదే జరుగుతూ ఉంది. మీరు విమర్శలు చేసినటువంటి అదే మీరు చివరికి మొన్న జరిగినటువంటి దావోస్లో మన రాష్ట్రానికి ఏం మిగిలింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ భూ సర్వే మీద ప్రశంసల జల్లు కురిపించినటువంటి ప్రతినిధులు, ఆ ఒక్క విషయం మీద మన రాష్ట్రం తాలూకు గౌరవం మిగిలింది. మిగిలిన అన్ని విషయాలు పసుపాలైపోయాం. సో ల్యాండ్ సర్వే విషయంలో కానీ, లేదా మిగిలినటువంటి ఏది తీసుకున్నా సరే ఒక చారిత్రాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఆ రోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నారు. వాటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఆ ఫలితాల్లో భాగంగానే ఈరోజు అనేక పెట్టుబడులు కానీ, అనేక సర్వేకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ, ఇవి మళ్ళీ మేం చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునేటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి విషయాన్ని గమనించమని, మీరు అన్నీ కూడా ఏది పేదవాడికి మంచి జరగట్లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, సమయానికి జీతాలు లేవు, మీరు చేస్తుందల్లా గడిచినటువంటి 20 సంవత్సరంలో భూముల్ని దొరికినట్టుగా మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చేయడం, దాని నుంచి మీకు కావాల్సినటువంటివన్నీ రాబట్టుకోవడం, ఓ పెద్ద స్కామ్. విశాఖపట్నం భూములు తాలూకా కేటాయింపులు అనేటువంటివి ఒక పెద్ద స్కాము. చివరికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబమే నేరుగా ఈరోజు లోకేష్ గారికి సొంత తోడలుడు ఈ సంస్థకు
సంబంధించినటువంటి అధినేత అయినటువంటి ఈ స్థానిక పార్లమెంట్ సభ్యుడు చంద్రబాబు నాయుడు గారి సొంత కుటుంబ సభ్యుడు అయ్యుండి ప్రభుత్వ భూమి 57 ఎకరాలు ఈరోజు కబ్జా చేస్తే దాన్ని రెగ్యులర్ చేయడానికి ఈ ప్రభుత్వ పెద్దలు ముందుకు వచ్చారనంటే ఇంక ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉందా లేదా వారి కుటుంబం కోసం ఉందా, కేవలం తెలుగుదేశం పార్టీ వారి నాయకుల కోసం ఉందా లేదా కూటమి పార్టీ నాయకుల కోసం ఉందా అనేటువంటిది ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిని కాపాడుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంతది 225 కోట్ల రూపాయలు భూమి. అది ఎక్కడది? దీనికొండ. ఓకే, చెప్పు. అది నా మాట విని నేను చెప్పిన సబ్జెక్ట్ ఏంటి, నువ్వు అడుగుతుంది ఏంటి? నేను చెప్పిన సబ్జెక్టు అలాట్మెంట్స్కి ఆక్రమణకి చాలా తేడా ఉంది. స్వరూపానంద సరస్వతి గారో లేదా విశాఖ శారదాపీఠమో ఆ భూములు కబ్జా చేస్తే దాన్ని రెగ్యులర్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడుతున్నటువంటి సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి పీఠాలు అనేక ప్రాంతాల్లో హిందుత్వాన్నో లేకపోతే మిగిలినటువంటి ఈ ధర్మానికి సంబంధించినటువంటి దాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో వారు ముందుకొచ్చారు. చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరేగా చెప్పారు, మేము హిందూ ధర్మానికో లేకపోతే ఇంకో ధర్మానికో మేము వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం అనేటువంటి మాట మీరే చెప్తారు. అదే సనాతన ధర్మానికి, అదే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో భూములు కేటాయిస్తే దాన్ని మీరే అడిగితే ఏం సమాధానం చెప్పండి మేము? కొన్ని విశాఖపట్నం శారదా పీఠంలో ఎక్కడన్నా చుట్టుపక్కల ఏదన్నా ఒక 50 ఎకరాలు ఆయన ఏదన్నా ఆయన ఆధీనంలో పెట్టుకొని దాన్ని రెగ్యులైజ్ చేస్తాం అనుకో, అమ్మమ్మ శారదా పీఠానికి రెగ్యులైజ్ చేస్తారని చెప్పడానికి క్యాన్సిల్ చేస్తారు కదా మీరు. మీకు హిందూ ధర్మం మీద గౌరవం ఉంటే మీరు క్యాన్సిల్ చేయకపోదును, అదే సనాతన ధర్మం మీద మీకు గౌరవం ఉంటే క్యాన్సిల్ చేయకపోదును. మరి నువ్వు అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి 50 సెంట్లు భూమి ఆ రోజు రూల్స్కి వ్యతిరేకంగా కేటాయింపులు చేశారని చెప్పి మేము క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇప్పుడు తిరిగి కేటాయించింది అడగలేకపోయాం. ఎందుకు అడగలేదు మీరు? సో నేను అనేది ఏంటంటే జరిగినటువంటి కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్స్ ప్రకారం దేనికి ఇస్తున్నాం. అలాగైతే ఒక సంస్థ అంటే క్యాబినెట్లో ఉన్నాను, పేరు నాకు గుర్తురాట్లే, అగరంపూట్లో మేము కూడా 15 ఎకరాలు ఒక స్కూల్కి ఇచ్చాం. అది కూడా ఏదైతే ఈ వేదాల్ని మిగిలినటువంటి ఈ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఈ ఒక గురుకుల్ స్కూల్ అనేటువంటి దానికి ఒక దానికి 15 ఎకరాలు ఇచ్చాం. సో ఇలాంటి అలాట్మెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. పబ్లిక్ కాల్స్ కోసం, సమాజం కోసం, సమాజ హితం కోసం చేసినటువంటి కేటాయింపులు వేరు, సంపాదన కోసం, అవినీతి కోసం చేసినటువంటి కేటాయింపులు వేరు. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. సో ఇప్పుడు గడిచినటువంటి 20 మాసాలుగా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కేటాయింపులు అంతా కూడా కేవలం అవినీతితో కూడినటువంటి కేటాయింపులు మాత్రమే. దీంట్లో కిక్ బ్యాక్స్ అనేటువంటివి రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఇందులో కూడబలుకొని చేస్తున్నటువంటి పెద్ద అవినీతి కార్యక్రమం, పెద్ద స్కామ్ అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. సో దీన్ని దయచేసి కంపేర్ చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ చెప్పింది? ఎవరికి చెప్పింది? అదే రాజ్యసభలో చెప్పింది. మోస్ట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నటువంటి రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మాట రాజ్యసభలో సమాధానం చెప్పారు. దానికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఓ పక్కేమో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అంటారు. 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఈ 2 సంవత్సరాల్లో ఈ సంస్థలు వచ్చాయి, ఈ సంస్థల ద్వారా ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి చెప్పమనండి. ఏంటి కొత్తగా చెప్పమనండి, కొత్తగా ఏం చేస్తారు చెప్పమనండి, మేము తీసుకొచ్చిన కాదు. కొత్తగా ఈ 2 సంవత్సరాల్లో వారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఒక లిస్టు పెట్టారు. మేము తీసుకొచ్చినవి, మేము ఎంఓయూలు చేసుకున్న పేర్లన్నీ పెట్టి వారు గొప్పలు చెప్పుకుంటున్నారంటే అది చూసి అసలు ఆశ్చర్యం వేసింది. అంటే ఎంత సిగ్గు లేకుండా వ్యవహరిస్తారా అని చెప్పి. ఆర్సిలర్ మెటల్లో
మీరు ఉంటారు కదా ఆర్సిలర్ మిట్టల్తో 2022 మేలో మేము దావోస్ వెళ్ళినప్పుడు మిట్టల్తో జరిగినటువంటి ఒప్పందాలు ఈరోజు స్టీల్ ప్లాంట్ కానీ లేదా మొన్న జరిగినటువంటి గ్రీన్ కోక్ సంబంధించినటువంటిది కానీ లేదా విశాఖపట్నంలో ఉన్నటువంటి పూర్వం ఎస్ఆర్ ఉండేది ఎస్ఆర్ ఎక్స్పాన్షన్లో మరో 1000 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ కానీ అవన్నీ ఆర్సిలర్ మిట్టల్ ఆ రోజు మాట్లాడి ఆ రోజు అక్కడ ఒప్పించి ఆ రోజు అక్కడ చేసుకున్నటువంటి ఒప్పందాలన్నీ అవన్నీ అందులో పొందుపరిచారు. జేఎస్డబ్ల్యూ కొత్త వలస దగ్గర 1200 ఎకరాలు జేఎస్డబ్ల్యూకి ఉంటే దాన్ని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ తయారు చేయాలని చెప్పి గతంలో అల్యూమినియం ప్లాంట్ పెట్టడానికి వారు ముందుకు వస్తే ఇప్పుడు దాన్ని కన్వర్ట్ చేసి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేస్తాం, దాదాపు 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటే అది కన్వర్షన్ చేసింది మేము. అది కూడా వాళ్ళ లిస్టులో ఉంది. జేఎస్డబ్ల్యూ వారి మీద కేసులు పెట్టి మీరు వెళ్ళిపోతారా లేదా ఈ రాష్ట్రం నుంచి అని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఆ జేఎస్డబ్ల్యూ సంస్థను కూడా లిస్టులో తీసుకుని వచ్చి పెట్టారు. సో ఇవన్నీ ఎవరు పరిపాలన ఎవరు సమర్థత ఏంటో అనేటువంటిది రానటువంటి రోజుల్లో ఈరోజు అర్థం కాకపోవచ్చు. పెద్దలు సామెత చెప్తారు, నిజం గడప దాటే ముందు అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తుందని. చంద్రబాబు నాయుడు అబద్ధం లాంటివాడు, జగన్మోహన్ రెడ్డి గారు నిజం లాంటివాడు. అందుకనే ఆ నిజం అనేటువంటిది కాస్త ఆలస్యంగా ప్రజలకు తెలుస్తుంది. ఈ అబద్ధం ప్రపంచాన్ని చుట్టుముట్టుకు వచ్చి ఇది అబద్ధం అని తెలిసే లోపు పాపం సమయం పోతుంది. సో డెఫినెట్గా రానటువంటి రోజుల్లో వాస్తవాలు మరింతగా ముందుకు వస్తాయి. డెఫినెట్గా ప్రజలు అన్ని తెలుసుకుంటారనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. పర్సనల్గా మాట్లాడుకుందా చెప్పారు కదా మా సారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. దాని మీద ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఒపీనియన్ నా ఒపీనియన్, ఆయన ఒపీనియన్ నా మా నాయకుడు ఏం చెప్తే మా నాయకుడు ఒపీనియన్ నా ఒపీనియన్, మళ్ళీ కొత్తగా ఏముంటుందా? ఎవరు ఎప్పుడు చెప్పారు? నా అభిప్రాయం ఎప్పుడు చెప్పలేదు. నేను మాట్లాడింది మా సార్ మాట్లాడింది రెండు ఒకటే, ఎక్కడా తేడా లేదు. మీరు వక్రీకరించారు. మేము స్వాగతిస్తున్నామని చెప్పాం కదా ఆ రోజు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను ఇష్యూస్ చెప్పాను. నేను రాబోయేటువంటి దాంట్లో వచ్చేటువంటి ఇష్యూస్ని నేను రేస్ చేశాను. అది అందరూ రేస్ చేశారు కదా. విష్ణుకుమార్ రాజు అన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి ఆయన రేస్ చేశాడు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు రేస్ చేశాడు, అందరూ రేస్ చేశారు. కామన్గా ఉండేటువంటి ఇష్యూస్ అవన్నీ. ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు. జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ టోటల్గా ప్రభుత్వాల తాలూకా పెద్దల తాలూకా కంట్రోల్లో ఉన్నారనేటువంటి చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో వారు ఒకసారి ఏంటవుతుందంటే ఛార్జ్ షీట్లు ఫైల్ చేసేంత వరకు సహజంగా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తుంటారు. కాస్త సమయం న్యాయస్థానాలు కూడా కాస్త సమయం ఇచ్చినంత వరకు ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చినంత వరకు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత సహజంగా ఛార్జ్ షీట్లో కానీ లేదా కేసులో కానీ స్ట్రెంగ్త్ లేనప్పుడు బెయిల్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో జనరల్గా ఇష్యూ అంతా కూడా సబ్జుడీస్ ఉంది కాబట్టి ఎక్కువగా మాట్లాడలేం. కానీ ఓవరాల్గా ఇందులో ఏ రకమైనటువంటి తప్పు లేదు అనేటువంటిది మొదటి నుంచి చెప్తూ వచ్చాం. ఇది కేవలం కల్పితమైనటువంటి ఒక ఆరోపణ. సో దీన్ని కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద మా పార్టీ మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం చేశారు. తప్పకుండా ఈ కేసు క్లోజ్ అవుతుంది. ఇందులోంచి అందరూ నిర్దోషులుగా బయటపడతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎక్కడొచ్చాయి? సార్ నేను ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రావడంలో ఎక్కడా కూడా ఏ రోజు ఏ ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ఏ ప్రతిపక్షం కానీ ఎవరు కూడా వ్యతిరేకించరు. ఈ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేటువంటిది ఎంత వస్తే అంత మంచిదని చెప్పి ఆశించేటువంటి వాళ్ళు. సో మేము అనేది ఏంటంటే మేము తీసుకొచ్చినవి కాకుండా లేదా మేము తీసుకొచ్చామనే చెప్పాలి. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలని మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం తప్పులేదు. అంతే తప్ప ఇవి మేమే తీసుకొచ్చామని చెప్పుకొని గడిచినటువంటి 20 మాసాల్లో మీరు ఏం తీసుకొచ్చారో, కొత్తగా ఏ సంస్థను తీసుకొని వచ్చారు అనేటువంటిది అడుగుతూ ఉన్నాం. సో నిన్న ముఖ్యమంత్రి గారు ఒక నేషనల్ మీడియాతో మాట్లాడుతూ 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 25 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్తున్నారు. అంటే జాతీయ స్థాయిలో మీరు అటువంటి మీడియా సంస్థలతో కూర్చొని మాట్లాడినప్పుడు మీరు అంత
నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీరు అబద్ధాలు చెప్పొచ్చు, ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. సో మీరు ఏం సాధించారో గడిచినటువంటి 20 మాసాల్లో అనేటువంటిది కోరుతా ఉన్నాం. సో దాన్ని ప్రజల ముందు పెట్టాలని చెప్పి